మీ బహుజన న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. ఉత్తరాన మౌర్య వంశంలాగా దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఏ ఒక్క రాజవంశం పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకోలేదు. ప్రారంభ చారిత్రాత్మక పురాతన దక్షిణ భారతదేశంలో 3 ప్రధాన రాజవంశాలు పరిపాలించాయి. వారు చేరన్, పాండ్యన్ మరియు చోళులు. వీరిని మూవెండర్ అని కూడా పిలుస్తారు. అశోకుడు తాను లిఖించిన శాసనాలలో వీరిని గురించిన సమాచారం పేర్కొనబడింది. ఈ రాజ్యాలు అశోకునికి లోబడి ఉండకపోయినా అతనితో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నాయి. క్రీస్తు పూర్వం 150లో పరిపాలించిన కళింగరాజు కరవేలు 100 సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉన్న తమిళ రాజ్య సమైక్య గురించి ప్రసిద్ధ హతిగంఫా శాసనంలో పేర్కొన్నాడు. చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం దక్షిణ భారతదేశంలో పురాతన రాజవంశం పాండ్యులు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో వీరు మొదట గ్రీకు రచనలో కనిపించారు మరియు రోమన్ చక్రవర్తుల వద్దకు రాయబారులను పంపించినట్లు చెప్పబడింది. మౌర్యులు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినప్పుడు పాండ్యరాజ్యం దక్షిణం వైపు తన పాలనను కొనసాగించింది మరియు వారితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించింది. మెగస్తనీస్, ఇండికా మరియు చైనీస్ యాత్రికుడైనటువంటి హుయాన్సాంగ్తో పాటు మార్కోపోలో పాండ్య రాజ్యాన్ని తాను చూసిన అత్యంత సంపన్నమైన వాటిలో ఒకటిగా పేర్కొన్నారు. నిడియోన్ మరియు పల్షలై ముదికుడిములు తొలి పాండ్యరాజులుగా ఉన్నారు. పాండ్యులు మొదట్లో భారత ఉపఖండంలోని దక్షిణ చివరి ఓడరేవైనటువంటి కోర్కేని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. దీనిని ప్రస్తుతం తూత్తుకుడి అని పిలుస్తారు. తరువాత వారు తమ రాజధానిని మదురైకి మార్చారు. ప్రారంభ చారిత్రాత్మక పాండ్య దేశం ముత్యాల సరఫరాకు ప్రసిద్ధి చెందింది. నేటి తూత్తుకుడిలోని పురాతన కోర్కే ఓడరేవు ముత్యాల వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. వీరికి గ్రీకో రోమన్ మరియు ఈజిప్షియన్లతో వ్యాపార సంబంధాలు ఉండేవి. గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీస్ ముత్యాల చేపల పెంపకం గురించినటువంటి వివరాలను తన డైరీలో పొందుపరిచాడు. పాండ్యులు ముత్యాల వ్యాపారం నుండి గొప్ప సంపదను పొందారని వ్రాసుకున్నాడు. పాండ్య దేశం నుండి వచ్చిన ముత్యాలకు ఉత్తర భారతదేశంలోని రాజ్యాలలో కూడా మంచి డిమాండ్ ఉండేది. అందుకే పాండ్య దేశపు జెండా పైన 2 చేపల చిహ్నం ఉండేది. తొలి పాండ్య పాలకులు బౌద్ధ మతాన్ని అనుసరించారు. తరువాత హిందూ మతంలోకి మారారనేది ఒక ప్రతీతి. వారు హిందూ మతంలోనే వైష్ణవం మరియు శైవ మతం రెండిటిని భక్తి ఉద్యమానికి మద్దతుగా ఇచ్చారు. వ్యవసాయం మరియు పశుపోషణ ప్రజల ప్రాథమిక వృత్తులు. పంట కోత, నూర్పిడి మరియు ఎండబెట్టడం వంటి వివిధ వ్యవసాయ వృత్తులు ప్రారంభ తమిళ గ్రంథాలలో వివరించబడ్డాయి. కవులు మరియు సంగీతకారులకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. వారు తమ పోషకులను ప్రశంసిస్తూ గ్రంథాలు రచించారు మరియు దీనికి ఉదారంగా బహుమతులను పొందారు. దక్షిణ భారతదేశంలోని తమిళ రాజ్యమైన పాండ్య రాజ్య వంశం అంతర్గత కలహాలు మరియు బాహ్య దండయాత్రల కారణంగా 14వ శతాబ్దంలో క్షీణించడం ప్రారంభించింది. ముఖ్యంగా సుల్తాన్ల దండయాత్రలు ఈ ప్రాంతంలో జరిగాయి. ఈ దండయాత్రల వల్ల పాండ్య రాజ్య వంశం కోలుకోలేని విధంగా నాశనమయ్యింది. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.